భారత ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ ప్రాంతంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రాంతానికి భారత్ వెళ్లాలంటే బంగ్లాదేశే దిక్కన్నాడు. అది కూడా బీజింగ్ కు వెళ్లి జిన్పింగ్ ఎదుట యూనుస్ ఈ కామెంట్స్ చేశాడు. ఒక రకంగా 7 ఈశాన్య భారత రాష్ట్రాలు బంగ్లాదేశ్వే అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో భారత్ ను రెచ్చగొట్టాడు. అయితే బంగ్లాదేశ్ ఊహించని విధంగా యాక్షన్ కు దిగింది. బంగ్లాదేశ్ ఎగుమతులు వెళ్లే ప్రధాన 4 ప్రాంతాల భూమార్గాలను భారత్ మూసేసింది. యూనుస్ ను భారత్ లాక్ చేసేసింది. దెబ్బకు యూనుస్ కు పట్టిన చైనా దయ్యం వదిలిపోయింది. మోడీజీ ప్లీజ్ చర్చించుకుందామంటూ యూనుస్ వేడుకుంటున్నాడు. అసలు యూనుస్ ఎందుకలా చేశాడు? భారత ఆంక్షలు బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? లెట్స్ వాచ్. సెవెన్ సిస్టర్స్ పై బంగ్లాదేశ్ కన్నేసిందా? బంగ్లాలో చైనా పాగకు యూనుస్ కుట్ర ఏంటి? భారత్ దెబ్బతో యూనుస్కు దెయ్యం వదిలిందా? శత్రువును దెబ్బ కొట్టాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. శత్రువు ఆర్థిక మూలాన్ని స్తంభింపచేస్తే చాలు, లబోదిబోమని మొత్తుకోవాల్సిందే. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్లాన్ పక్కగా అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ అనుకుంటే పొరపాటే. 1971 వరకు ఆ దేశంలో భాగంగా ఉండి భారత్ విముక్తి కల్పించిన బంగ్లాదేశ్ పైనే మోడీ యాక్షన్కు దిగారు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు భారత్కు బంగ్లాదేశ్ మిత్రదేశంగానే ఉంది. కానీ మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాతే భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అడుగులేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రముఖలతో, మరోవైపు డ్రాగన్ కంట్రీతో కలిసి నడిచేందుకు యూనుస్ వెళ్లేందుకు యత్నిస్తున్నాడు. మార్చిలో చైనాకు వెళ్లిన యూనుస్ అక్కడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. భారత్లోని ఈశాన్యంలో ఉన్న 7 రాష్ట్రాల్ని సెవెన్ సిస్టర్స్ అంటారు. అయితే ఈ ప్రాంతానికి సముద్ర తీరం లేదు. ఈ విషయాన్నే చైనా అధ్యక్షుడి ఎదుట యూనుస్ ప్రస్తావించాడు. భారత్తో ఆ ప్రాంతానికి ఎలాంటి సంబంధాలు లేవన్నాడు. ఆ ప్రాంతానికి బంగ్లాదేశ్ నుంచే వెళ్లడానికి వీలుందని అబద్ధాలను వాగాడు. ఆ 7 ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలంటే తమ తీరం నుంచే భారత్ వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. ఆ ప్రాంతం నుంచి చైనా నేరుగా బంగ్లాదేశ్లోకి రావచ్చని ఉచిత సలహాలు ఇచ్చి పారేశాడు. ఇది చైనీస్ ఎకానమీని విస్తరించడానికి మరింతగా ఉపయోగపడుతుందని వృద్ధ యూనుస్ చెప్పుకొచ్చాడు. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ను చైనాకు గేట్వేగా యూనుస్ చెప్పాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ తాజాగా యాక్షన్లోకి దిగింది. తమ దేశానికి, తమ భూభాగానికి సంబంధించి కారుకూతలకొస్తే చర్యలు తప్పవని భారత్ వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్ వాణిజ్యంపై వరుస ఆంక్షలతో చర్యలకు ఉపక్రమించింది. దీంతో బంగ్లాదేశ్ ఎగుమతులు తీవ్ర అడ్డంకుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. భూమార్గంలో ఆ దేశం ఎగుమతులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. భారత ఆంక్షలతో వివిధ రకాల బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బంగ్లాదేశ్ ప్రపంచానికి అత్యధికంగా ఎగుమతి చేసేది రెడీమేడ్ గార్మెంట్స్. బంగ్లాదేశ్కు ఈ ఎగుమతులతోనే డాలర్లు కురుస్తాయి. గార్మెంట్స్ తో పాటు ప్లాస్టిక్, చెక్క వస్తువులు, కూల్ డ్రింక్స్, బేకరీతో పాటు పత్తి, నూలు ఎగుమతులపై ఆంక్షలు పడనున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎగుమతులు ప్రధానంగా 4 భూమార్గాలను కోల్పోయాయి. ఈశాన్య భారత రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, మేఘాలయ, మిజోరంలోని అన్ని మార్గాలు ఇప్పుడు బంగ్లాదేశ్ కు తలుపులు మూసేశాయి. అయితే ఈ 4 మార్గాలను మూసేయడమే కాదు, బంగ్లాదేశ్ తీసుకున్న చర్యలకు భారత్ ప్రతి చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత పత్తి, నూలు ఎగుమతుల్ని ఢాకా నిషేధించింది. ఇప్పుడు కేవలం సముద్ర మార్గంలో మాత్రమే భారత్ నూలు ఎగుమతికి బంగ్లాదేశ్ అనుమతిస్తోంది. సో భారత్ కూడా బంగ్లాదేశ్ కు కౌంటర్ ఇచ్చింది. బంగ్లాదేశ్కి చెందిన పలు ఎగుమతులను కేవలం సముద్ర మార్గంలో మాత్రమే భారత్ అనుమతిస్తోంది. కేవలం సముద్ర తీరంలోని పోర్టుల్ని మాత్రమే బంగ్లాదేశ్ ఉపయోగించుకోగలదు. అదే సమయంలో భారత దిగుమతులపై భారీగా ఢాకా తనిఖీలు చేస్తోంది. బంగ్లాదేశ్లో భారతీయ ట్రక్కులు అధికంగా తనిఖీలు చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రతీకారంగా భారత్ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ట్రక్కులపై తనిఖీలను ముమ్మరం చేసింది. ఢాకా ఎత్తులకు భారత్ పై ఎత్తులు వేస్తోంది. అయితే భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదు. కానీ భారత్ నుంచి వస్తువులు రాకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి అధ్వానంగా మారడం ఖాయం. పైగా భారత్ను నమ్ముకునే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.
ఇప్పటికే బంగ్లా ఆర్థిక వ్యవస్థ నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఢాకాకు మరిన్ని విదేశీ నిధులు అవసరం. ఇలాంటి సమయంలో భారత చర్యలు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. భారత చర్యలతో బంగ్లాదేశ్కు చెందిన $77 కోట్ల విలువైన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్కు వస్తున్న 42% ఎగుమతులకు ఇబ్బందులు తప్పవన్నమాట. అయితే భారత్ ఆందోళన చెందడానికి చట్టబద్ధమైన కారణం ఉంది. యూనుస్ హయాంలో బంగ్లాదేశ్లో డ్రాగన్ మరింత స్ట్రాంగ్ గా పాగా వేస్తోంది. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ యూనుస్ చైనాలో పర్యటించాడు. అక్కడ పలు ఒప్పందాలపై సంతకాలు చేశాడు. యూనుస్ చేసుకున్న ఒప్పందాల్లో 8 MOUలున్నాయి. కొత్త పెట్టుబడులను చైనా ప్రకటించింది. చిట్టగాంగ్లో చైనీస్ ఎకనామిక్ జోన్ కూడా ఉంది. బంగ్లాదేశ్లోని రెండో అతిపెద్ద పోర్టు మంగ్లాను కూడా ఆధునీకరించే ఒప్పందాన్ని చైనాతో బంగ్లా చేసుకుంది. అంతేకాదు తీస్తా నది ప్రాజెక్టు పైన డ్రాగన్ కంట్రీ ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్టుపై గతంలో భారత్ ప్రత్యేకంగా హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేపట్టేందుకు బీజింగ్ రెడీ అంటోంది. అంతేకాదు భారీ రుణాలతో చైనా నుంచి యూనుస్ తిరిగొచ్చాడు. ఏకంగా $200 కోట్ల రుణాలు పెట్టుబడుల్ని చైనా ప్రకటించింది. సో బంగ్లాదేశ్లో డ్రాగన్ పాగా వేయడానికి తీవ్రంగా యత్నిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా చైనాను యూనుస్ రంగంలోకి దించుతున్నాడు. భారత్ దిగుమతులపై చర్యలు తీసుకుని చైనాను దించితే ఢిల్లీ నోరు మూసుకుని సైలెంట్ గా ఉంటుందని యూనుస్ భావించాడు. అయితే అతడి అంచనా ఎంత తప్పో భారత్ యాక్షన్తో స్పష్టంగా అర్థమైంది. ఈ దెబ్బకు యూనుస్కు పట్టిన చైనా దయ్యం వదిలిందో లేదో తెలియదు కానీ భారత్తో చర్చలకు మాత్రం సిద్ధమంటున్నాడు. యూనుస్ సలహాదారు తాజాగా స్పందించాడు. ఢిల్లీతో వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలిపాడు. కానీ భారత వైఖరిలో ఈసారి మార్పు వచ్చింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సమస్య కేవలం సుంకాలు ట్రక్కుల గురించి ఏమాత్రం కాదు, వాణిజ్యం రెచ్చగొట్టే తీరు ఏమాత్రం కలిసి సాగవని భారత్ స్పష్టం చేస్తోంది. భారత ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా యూనుస్ పేర్కొన్నాడు. ఇప్పుడు భారత్ పూర్తిగా యూనుస్ను లాక్ చేసి పడేసింది. భారత్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చేసి చూపించింది. డ్రాగన్ దగ్గర నాటకాలాడి ఇక్కడికొచ్చి చర్చలంటే అంగీకరించేది లేదని స్పష్టంగా తేల్చిపడేసింది.